నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం వైసీపీ నేతలందరూ కూడా ఏబిఎన్ పైన దాడి చేయడాన్ని చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చక్కర్లు కొడుతుంది. మరి గతంలో సాక్షి డిబేట్లో అమరావతుల రాజధాని వేశ్యల రాజధాని అని అన్నప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటూ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. మరి అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఈరోజు చూసుకున్నట్లయితే ఏబిఎన్ పైన దాడి జరుగుతుంది. మరి ఏదైతే కొత్త పలుకులో ఆర్కే గారు రాసినటువంటి ఆర్టికల్ పైన పెద్ద చర్చనీయాంశంగా మారింది, వివాదాస్పదం కూడా అవుతుంది. అయితే దీన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. మరి గతంలో అమరావతి గురించి వేశ్యల రాజధాని అన్నప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు, మీరందరూ ఎందుకు పోరాటం చేయలేదు అంటూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మరి ఆర్కే వర్సెస్ ఈ అమరావతి రాజధాని గురించి, వేశ్యల రాజధాని అన్న జర్నలిస్టు గురించి అసలు ఈ పరిణామాన్ని, ఆ కంపారిజన్ని ఎలా చూడాలంటారు? అసలు ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఈ రోజున దాడి అని చెప్పి వచ్చారో వాళ్ళందరికీ బుద్ధి సరిగ్గా ఉందా? అసలు ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సై అంటే సై అని వీళ్ళు ఆయన చెప్పిన దారిలో వెళుతున్నారనే నిన్న రాధాకృష్ణ గారు చురకలంటిచ్చారు. అయినా కూడా మేము అలానే ఉంటాం, అవును మా జగన్ అన్న ఏది చెప్తే అది చేస్తాం అన్నట్లుగానే వీళ్ళ వైఖరి ఉంటుంది. అలా ఉంటే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి దారిలో వీళ్ళు వెళ్తే కుక్క తాకు పట్టుకొని గోదావరి ఇదినట్లే ఉండిద్ది మీ జీవితాలు అనేది ఆయన క్లియర్గా కూడా చెప్పారు. మరి వీళ్ళు గతంలో, నేను నిన్నటి నుంచి కూడా ఇదే అడుగుతున్నాను, ఒకటే ఈ రోజున ఎవరైతే రాధాకృష్ణ గారి గురించి ఏదైతే ఆయన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ నిజంగా మీరు ఇప్పుడు అన్నట్లుగా అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు కానీ, అసెంబ్లీ సాక్షిగా 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఆ రోజున లోకేష్ గారి పుట్టు గురించి మాట్లాడితే ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఆ రోజున అందరూ కూడా ఇకలికలు పక్కపక్కలు ఎవరికి వాళ్లే ఇంకా అది గౌరవ సభ కౌరవ సభ అన్నది ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ తీసుకొచ్చారు. అంబటి రాంబాబు ఏంటి, ఒక వల్లభనేని వంశీ ఏంటి, ఒక కొడాలి నాని ఏంటి, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. మరి ఆ రోజున ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? మీ ఇంట్లో మహిళలే మహిళలా, ఎదుటి వాళ్ళ ఇళ్లలో మహిళలు కాదా? మీ జగనన్న చెల్లెలకే మీరు గౌరవం ఇవ్వట్లేదు, మీ జగనన్న తల్లికే మీరు గౌరవం ఇవ్వట్లేదు. మీ జగనన్న మరి బాబాయిని గొడ్డలతో వేసేసి నారాసుర రక్త చరిత్ర నా పేపర్లో రాశారు కదా, మరి అప్పుడేం చేయాలి? మీ ఛానల్ని, మీ పేపర్ని మీరు చేసే తప్పులన్నీ చేసేస్తారు. అసలు మనుషుల గొంతులే కోసేసిన మీరు ఈ రోజున 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు కానీ ఇట్లా టీవీ కార్యాలయాల మీదకి దాడులకు వెళ్తారా? వచ్చినట్లున్నాడు. ఏది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వచ్చినట్లున్నాడు. మళ్ళీ ఆయన పోలీసులు అడ్డుకున్నారని దళితుడిని గొంతు పట్టుకున్న పోలీసులు, తెలంగాణ పోలీసులు అని చెప్పి మళ్ళా సాక్షిలో అరుపులు కేకలు పెడబొబ్బలు. అంటే చెబితే వినరు, కొడితే ఏడుస్తారు అన్నట్లుగా వీళ్ళు ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటమే తప్పించి అసలు మేము తప్పులే చెయ్యము, మేము చాలా మంచి వాళ్ళమి, బుద్ధిమంతులమి, మా జగన్మోహన్ రెడ్డి తొగలకు తప్ప మిగతా అన్నిటికీ ఇతను అర్హుడు కాదు అని చెప్పుకుంటారు. తొగలకు అంటే ఏంటో వాళ్ళే తెలుసుకోవాలి. మరి ఇలాంటి చర్యలు, ఇలాంటి నీచంగా మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజు కూడా మనం మాట్లాడుతున్న వీడియోల కింద ఎంత నీచంగా కామెంట్లు పెడుతున్నారు, ఎంత ఘోరంగా అవహేళనగా మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో నిన్ను కన్న తల్లి ఒక ఆడమనిషే, నీ భార్య ఒక ఆడమనిషే, నీకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఆడపిల్లలు కదా, మరి నీ తోడబుట్టిన ఆడపిల్లలు ఉంటే మరి వీళ్ళంతా ఎవరు మహిళలు కాదా? మరి మీకు అనిపించట్లేదా ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మనం ఇలా ప్రవర్తించాం కదా, మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం కదా, మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం కదా అందుకనే మనకి ఇలాంటి చురకలు అంటుతున్నాయి అని ఆలోచించకుండా ఇంకా వచ్చిందండి వయ్యారు అన్నట్టుగా లక్ష్మీపార్వతి కూడా తగుదనమ్మా అంటూ వచ్చినట్టుంది. ఈవిడ జీవితం, ఈవిడ మళ్ళీ వచ్చేసి ఏదో ధర్నాల దగ్గర కూర్చోవటం, వీళ్ళంతా కూడా చాలా వేస్ట్ అనమాట. అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా మేడం, ఇది జరిగి 2 రోజులు అవుతుంది. ఆదివారం రోజు ఆర్టికల్ బయటకు వచ్చింది. అవును, కానీ ఈ రోజే ఎస్పెషల్ గా వీళ్ళు నిరసనలు చేయడం, దాడి చేయడం రీజన్ ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా అమరావతి రాజముద్ర ఈ రోజున మనం చూసాం. గెజిట్ ఏదైతే విడుదల చేశారో రాష్ట్రపతి భవన్ నుండి వెంటనే అంబరా అన్నంటే సంబరాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఆనందంతో అసలు ఇంకా జయహో అమరావతి అని చెప్పి ఎంత గొప్పగా ఈ రోజున చాటి చెప్పుకుంటున్నాం. 2024 అదే ఈ రోజున వీళ్ళ బాధ ఏంటంటే మధ్యలో నిన్న గ్యాప్ ఇచ్చారు, ఈ రోజున స్టార్ట్ అయ్యారంటేనే ఈ తుగ్లక్ ఆదేశాలతోటి బయటకు వచ్చారు. ఏపీ జగన్ తుగ్లక్ ఏం చెప్పాడు, ఈ జగన్ తుగ్లకు ఏ విధంగా వీళ్ళని ఇలాంటి కార్యక్రమాలని చెయ్యండి అని చెప్పి పంపిస్తాడు. ఈయన చెప్పటం మావిగన్ అంటమే తప్పు నువ్వంటే ఈ రోజున మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఊరుకుంటారా? అంతకంత చురకలు బాగా అంటిస్తారు ఇంకా గట్టిగా.
ఈ రోజున ఏదో మీకు క్షమాపణ చెప్పాలి, మీ అమ్మో తప్పు చేసేసాను నిజమేను నేను అనకుండా ఉండాల్సింది కాదు. మేమందరం ఈ రోజున చెప్తున్నాం, నిన్నటి నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, బాబు మీరు గతంలో చేసిన తప్పులేంటి, నీ పేపర్లో రాసిన రాతలేంటి, నీ ఛానల్లో చెప్పించిన మాటలేంటి, మరి కేఎస్ఆర్ మరి క్షమాపణ చెప్పాడా? అసలు భారతిరెడ్డి ఏ రోజన్నా వచ్చి చెప్పిందా? సాక్షి మీడియా భారతిరెడ్డి రావాలిగా బయటికి. నీ ఛానల్లో అమరావతి వేసల రాజధాని అని చెప్పించినప్పుడు నువ్వే కదా దానికి ఎండివి, నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి కదా. ఒక మహిళవయ్యుండి మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడుతుంటే నీ ఛానల్లో నీ పేపర్లో నువ్వెందుకు మాట్లాడట్లేదు? బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలోడు తీయాలన్నాడు కదా. 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నారు, మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదని పోలీసు ఉద్యోగ సంఘాల వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దా చెప్పాడా? చెప్పలేదు కదా. మరి మీరు మాత్రం ఎన్నైనా మాట్లాడొచ్చు, ఏ విధంగానైనా అవహేళన చేయొచ్చు ఎదుటి వాళ్ళని. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారని తమ్ముడు అడిగాడు మా అక్కయ్యని ఇలా చెయ్యొద్దని, అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది కదా. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత 1-2 రేపులకేనా అవి జరగటం సహజం, రేపులు జరగటం సహజమా? ఇదే మీరు మాట్లాడేది? ఇట్లాంటివా మీరు చెప్పేది? అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కాన్ రాకుండా కళ్ళు బైర్లు గమ్మి కళ్ళు నెత్తికెక్కి ఎలా కొట్టుమిట్టాడారో అందరం చూసాం. ఈ రోజున 11 ఇచ్చి పక్కన పడేస్తే అసెంబ్లీకి రావడానికి అతి గతి లేదు, కానీ ఇక్కడ మాత్రం తగుదనమ్మా అంటూ ఎమ్మెల్యేలు వచ్చేసారు, కులాలను అడ్డం పెట్టుకుంటున్నారు. మళ్ళీ అక్కడ కూడా కులాలు అనమాట, ఇదిగో నేను ఆ కులపోండి కాబట్టి నన్ను ఇలా చేయకూడదు అని. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్ళది. అంటే మీరే కొడతారు, మీరే ఏడుస్తారు. ఈ రోజున గతంలో మీ చరిత్ర ఏంటి, మీరేంటి, మహిళల పట్ల అవహేళన చేసిందేంటి? మరి ఆ రోజున మనం చూసాం పొదిలి పొగాకు పర్యటన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి రావడానికి వీల్లేదు, అమరావతిని వేసల రాజధాని అన్నారని చెప్పి బ్లాక్ బెలూన్స్ పెట్టుకున్నారు. రాళ్ళు తీసుకొని మహిళల్ని పోలీసులు తలలు పగలగొట్టలేదా వీళ్ళు? ఆ రోజు తెలియదా మహిళల పట్ల మనం ఇలా ప్రవర్తించకూడదని? ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే మీరు నీచమైన పనులు ఎన్నో చేశారు. కాబట్టి ఈ రోజున ఒకటే, వాళ్ళు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి తానా అంటే తందాన అంటున్నారు. ఆయన సై అంటే సై అంటున్నారు. ఆయన నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను, వెళ్ళేవాళ్ళు ఆగి చూసి ఆహా అనాలంటే వీళ్ళంతా ఓహో అంటున్నారు. అందుకనే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నారు, బాబు మీకు ఆలోచన శక్తి ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, బుర్ర ఉంది, కాబట్టి ఈ తుగ్గలకి చెప్తే దానికి మీరు సై అనకండి, కొంచెం మీ బుర్రతో మీరు ఆలోచించండి. కాబట్టి రేపు ఇలా అన్నా కూడా మీ భార్యల గురించి మీరు ఓకే అని చెప్పేసి ఇలా చేస్తారు అని చెప్పి ఘాటుగా చురకలంటిచ్చాడు. ఎందుకంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది రపరప అంటూ రక్తంతో హోళీ అంటూ మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఘాటు వ్యాఖ్యలు కరెక్ట్గా సూట్ అవుతాయి. కాబట్టి మీ వైఖరి మార్చుకోండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి, రాష్ట్రం పట్ల మీరు గౌరవంగా ప్రవర్తించండి అంటే దాంట్లో సారాంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.